కొంతమందికి కొన్ని నెలల నుంచి ఎడమ చెవిలో గుయ్యమనే శబ్దం వస్తోందని వాపోతుంటారు. వీరికి గతంలో చెవి నొప్పి కానీ వినికిడి సమస్య కానీ లేవు. అయినా చెవిలో శబ్దంతో ఏ పని చేయలేకపోతుంటారు. ఇలా చెవిలో శబ్దం రావడానికి అనేక కారణాలుంటాయి. ఇలా చెవిలో శబ్దం రావడానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. చెవి సమస్యలు ఎక్కువగా సెల్ ఫోన్ వాడడం వల్ల వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. 25 నుండి 30 ఏళ్ల వయసు వారిలో ఈ సమస్యకు కారణం విపరీతంగా సెల్ ఫోన్ మాట్లాడడం, రణగుణ ధ్వనుల్లో పనిచేయాల్సి రావడం. ఇలాంటి వాతావరణంలో పనిచేయడం వల్ల వచ్చే ఈ సమస్యను టినైటస్ అంటారు. ఇందులో మొదటగా వ్యక్తులు హై ఫ్రీక్వెన్సీ శబ్దాలను సరిగ్గా వినలేరు. తర్వాత మిగిలిన ఫ్రీక్వెన్సీలను కూడా వినలేకపోతారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించి చెవి పరీక్షలు చేయించుకోవాలి. ఈ సమస్యను నిర్ధారించుకున్న తర్వాత చికిత్స చేయించుకోవాలి. వివిధ రకాల శబ్దాలు బయట ఎలాంటి శబ్దం లేకపోయినా కూడా చెవిలో వివిధ రకాల శబ్దాలు గ్రహించడాన్ని టినైటస్గా మనం అంటూ ఉంటామండి. సో టినైటస్ అనేది మెయిన్గా మగవాళ్ళకు ఎక్కువగా ఉంటుంది కంపేరిటివ్లీ ఫీమేల్స్ కంటే. సో టినైటస్ అనేది కంప్లీట్గా మనకు ఉన్న జనాభాలో 17% మంది టినైటస్తోని ఇబ్బంది పడుతున్నారండి. ఈ 17%లో కూడా 5% మందికి టినైటస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. టినైటస్ అనేది మెయిన్గా మనం 2 రకాలుగా విభజించవచ్చు, సబ్జెక్టివ్ టినైటస్ అండ్ ఆబ్జెక్టివ్ టినైటస్. సో సబ్జెక్టివ్ టినైటస్ వచ్చేసి బాధితునికి మాత్రమే వినిపించే శబ్దం అన్నమాట. సో అతను మాత్రమే ఆ శబ్దాన్ని గ్రహిస్తూ ఉంటాడు, బయట వ్యక్తి ఆ శబ్దాలను ఏమాత్రం కూడా గమనించలేడు. అండ్ ఆబ్జెక్టివ్ టినైటస్ అనేది బాధితునితో పాటు బయట వ్యక్తికి కూడా శబ్దాలను గ్రహిస్తూ ఉంటాడు. సో సబ్జెక్టివ్ టినైటస్ వచ్చేసి కారణాలు కనుక చూసుకున్నట్టయితే మన చెవిలో 3 భాగాలు ఉంటాయండి, బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి. సో ఈ 3 భాగాల్లో ఏ చెవి భాగంలో కూడా మనకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే అది టినైటస్గా మనకు వస్తూ ఉంటుందండి. సో లైక్ బయట చెవిలో మనకి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అండ్ చెవి లోపటి భాగంలో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అండ్ చెవి నరం మీద ఎలాంటి ట్యూమర్స్ ఉన్నా కూడా మనకి టినైటస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు సబ్జెక్టివ్ టినైటస్కి కారణాలు కనుక చూసుకున్నట్టయితే మనకి అధిక రక్తపోటు కానివ్వండి, లేకపోతే డయాబెటిక్ కానివ్వండి, లేకపోతే మనం మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు కానివ్వండి, లేకపోతే కాలేయం సంబంధించిన వ్యాధులు కానివ్వండి, అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్ కానివ్వండి, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ రకాల కారణాల వల్ల మనకు చెవిలో వివిధ రకాల శబ్దాలు వస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందిలో కొన్ని రోజుల నుంచి చెవిలో విపరీతమైన శబ్దం వస్తుండడం వల్ల ఏ పని చేయలేకపోతారు. రాత్రి సమయాల్లో హోరు ఎక్కువగా ఉంటుంది. టినైటస్ చాలా వరకు వినికిడికి సంబంధించిన వ్యవస్థలోని లోపాల వల్ల వస్తుంది. చెవిలో ఇన్ఫెక్షన్లు ఆటోస్క్లెరోసిస్ వల్ల వస్తుంది. వీటితో పాటు వినికిడి వ్యవస్థలోని లోపలి భాగమైన కాక్లియా సంబంధిత భాగాలకు రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం, వినికిడి నరంలో లోపం, కాక్లియాకు సంబంధించిన ఇతర లోపాల వలన కూడా టినైటస్ రావచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారిలో కూడా వాస్కులర్ సిస్టంలో లోపాల వలన ఈ సమస్య రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా టినైటస్ కు లిపిడ్ ప్రొఫైల్, ఎంఆర్ఐ పరీక్షలు అవసరం కావచ్చు. ఈ సమస్య మందులతో నయమవుతోంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరమవుతోంది. చాలా మందికి టినైటస్ రీట్రైనింగ్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఉపయోగం ఉంటుంది. వినికిడి లోపమున్న వారికి వినికిడి మిషన్ల ద్వారా ఉపశమనం కలుగుతుంది. టినైటస్కి చూసుకున్నట్టయితే వ్యాధి నిర్ధారణలో మెయిన్గా కేస్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుందండి. అండ్ దాంతోపాటు కొద్దిగా వినికిడి పరీక్షలు కూడా చేయడం జరుగుతుందండి. వినికిడి పరీక్షలో వచ్చి మనకి ఆడియోమెట్రీ ఉంటుందండి, అండ్ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ ఉంటుంది. దాంతోపాటు కాక్లియర్ స్కానింగ్ ఒకటి ఉంటుందండి. మెయిన్గా టినైటస్ అనేది వ్యాధి కాదండి, వ్యాధి యొక్క లక్షణం. సో వ్యాధిని మనం గుర్తించినట్టయితే, వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ టినైటస్ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. సో మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు చెవి లోపల 3 భాగాల్లో ఏ చెవి భాగంలో కూడా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకి టినైటస్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో లైక్ ఇప్పుడు మనం బయట చెవిలో తీసుకున్నట్టయితే బయట చెవిలో ఎక్సెసివ్గా గుబిలి ఉంది అనుకోండి. సో ఈ గుబిలి మనం క్లీన్ చేసుకోవడము, అండ్ ఫంగస్ ఫార్మేషన్ ఉన్నప్పుడు ఫంగస్ క్లీన్ చేసుకోవడము, లేదంటే ఇయర్ డ్రమ్కి మనకు రంధ్రం పడ్డప్పుడు కానీ, లేకపోతే మధ్య చెవిలో ఫ్లూయిడ్ ఫార్మేషన్ కానివ్వండి, సో లోపలి చెవిలో ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇలాంటి రకాల ప్రాబ్లం వల్ల టినైటస్ వస్తుంది. సో దీనికి మనం మొదటిగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే సో చెవి లోపల వచ్చే శబ్దాలు కూడా తగ్గే అవకాశం ఉంటుందండి. అండ్ చెవి లోపల శబ్దాలకి మనకు చాలా ప్యాథాలజీస్ కూడా ఉంటాయండి, లోపల చెవి ప్యాథాలజీస్ కూడా ఉంటాయి. సో లైక్ మీనియర్స్ డిసీజ్ కానివ్వండి, లేకపోతే అకోస్టిక్ న్యూరోమా కానివ్వండి,
అండ్ బీపీపీవీ కానివ్వండి. సో ఈ ప్రాబ్లమ్స్కి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకు చెవిలో వచ్చే శబ్దాలు కూడా తగ్గే అవకాశం ఉంటుందండి. చెవిలో శబ్దాలు గమనించవలసిన సూచనలు. సరిగ్గా వినిపించినప్పుడు మీ భంగిమలను సరిదిద్దుకోండి. గదిలో ఇతర శబ్దాలేవీ లేకుండా జాగ్రత్త పడండి. నిశ్శబ్దంగా ఉండే పరిస్థితులను ఎంచుకోండి. వెనికిడి తగ్గినప్పుడు బాగా పనిచేసే ప్రత్యేక సాధనాలను ఉపయోగించండి. కాబట్టి చెవి సమస్యలతో బాధపడేవారు సంవత్సరానికి ఒకసారైనా డాక్టర్ చేత వినికిడి శక్తి పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్తో పరీక్ష చేయించుకోవడం వల్ల వినికిడి శక్తి ఏ స్థాయిలో తగ్గుతుందో తెలుస్తోంది. ఇలా తెలుసుకోవడం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అర్థమవుతోంది.